ఏంటమ్మా ఏంటి ఎందుకు భయపడుతున్నావు ఏంటి ప్రాబ్లం ఏంటి మేమిద్దరం లవర్స్ మా పెళ్ళికి ఎందరో అడ్డుపడుతున్నారు ఎలాగైనా సరే మీరే దగ్గరుండి మా పెళ్లి జరిపించాలి ఓ అలాగా ఇది ఏకాంబరం ఏరియా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మీరు ఏడవకూడదు మీరిద్దరు మేజర్లే కదా మీ ఇద్దరికి నేను పెళ్లి జరిపిస్తాను మొదటి భర్తని నేనున్నప్పుడు వాళ్ళిద్దరికి పెళ్లిలా జరిపిస్తారు మొదటి భర్తవా ఏంటి నువ్వు విత్తన పెళ్లి చేసుకుంటానని తీసుకొచ్చావు మొదటి భర్తనని ఇంకొకడు వచ్చాడు ఈయన కంటే ముందు నాకు ఈయనే మొగుడుగా ఉన్నారు ఇప్పుడు ఈడితో ఇల్లీగల్ కాంటాక్టా ఎస్ ఏమే రెండో పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఎంత ధైర్యం చేసేవే సడన్ గా బిడ్డ పుడితే ఎవడింటి పేరు ఇనిషియల్ గా పెడతావు నా ఇంటి పేరు ఇనిషియల్ గా పెడతాది నువ్వెవర్రా దాని కడుపులో పెరిగే బిడ్డకి బాబు నేను వీడెప్పుడు ఈయనకి ముందు ఈయనకి వెనక ఓసి రంగేళ్ళి రంగసాని ఇలా ఇష్టం వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటున్నావే రేపు బిడ్డ పెరిగాక బాబు ఎవడని అడిగితే ఈ ముగ్గురులో ఎవరి పేరు చెప్తావు అలాంటి గొడవ రాకూడదనే మొదటి బిడ్డ నా దగ్గర వదిలేసి వచ్చింది సార్ నువ్వెవర్రా నేనే దాని మెడలో తాళి కట్టిన మొదటి భర్తని ఇదెప్పుడు వీళ్ళ ముగ్గురు కంటే ముందు రేయ్ ఇది నా పెళ్ళవరా పిల్లని తీసుకొచ్చింది నేను నాకు పెళ్లి జరిపించి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేయండి దాని కడుపులో పెరిగే బిడ్డ నా బిడ్డ నేనే తీసుకెళ్ళాలి ఏడుగారు నాతో పాటు పంపండి నీ బిడ్డ పొట్టలో పెరుగుతుంది నా బిడ్డ బయలులో చదువుకుంటుంది ఏడుగారు నాతో పంపించండి ఏటుగారు నాతో ఇది పెళ్ళమా బెల్లమా తలా కాస్త పంచడానికి చీటీలు రాసి కలుపుతాను ఎవరికి లక్కుంటే వాడు తీసుకెళ్ళండి రాస్కెల్స్ ఒక్కొక్కటి పేరు చెప్పండి పులసల పొన్నయ్య పీతల పొల్లయ్య చికెన్ పాపయ్య మటన్ రవి అయ్యో ఏంట్రా మీ అందరి పేర్లకు ముందు వ్యాపారాలు తగలడ్డాయి అసలు మీకు ఇళ్ళ పేర్లు లేవా లేవు హెడ్ గారు ఏంటి మీ పేరు కూడా ఇందులో కలపండి నా పేరా ఎందుకు మీ మీసాలు చూసిన దగ్గర నుంచి ఏదోగా ఉంది ఆల్రెడీ నలుగురు 4 స్తంభాల నుంచి ఉన్నారు ఇంక నేను కూడానా చంపేస్తానేమనుకున్నావా మర్యాదగా ఇందులో చీటీ తీసుకో మీసాలు నచ్చినాయంట మీసాలు తీసుకో మటన్ రవి ఎవరు రాది అది నేనేనండి ఒకటి ముగ్గుడిని ఇలా చూడు నీ అదృష్టానికి మొదటి మొగుడే తగిలాడు ఈ ముగ్గురిని చెప్పుతో కొట్టి తరివేసి మర్యాదగా ఈ బట్ట తోలుడుతోనే బతుకు సాగించు చూసావా ఆయన చెప్పేశారు రాబే వెళదాం ఏంటి మా ఇంటి వైపు వస్తే గనక కనపడండి ఊరుకుంటే నన్ను కూడా లిస్ట్ లో చేర్చేలాగుంది ఆయన కూడా ఉంచుకో కానీ చీకటి పడగానే ఇంటికి వచ్చేయి అక్కడెవరు రేయ్ ఏంట్రా ఇంకొకటితో పంపిస్తున్నావు వాడు లిస్ట్ లో లేడు కదా అతనేనండి పద్ధతి ప్రకారం తాళిగట్టిన మొదటి మొగుడు వాడి కళ్ళల్లో కారం కొట్టి అప్పుడప్పుడు వచ్చి మా నలుగురిని సంతోష పెడుతుందండి చివరిలో వచ్చి కరెక్ట్ గా తీసుకెళ్లిపోతాడండి ఇవాళ అలాగే వచ్చి తీసుకెళ్లిపోయాడండి ఇదంతా మా మధ్యన ఎంటర్టైన్మెంట్ అండి ఎంటర్టైన్మెంట్ కానిస్టేబుల్ ఈ నలుగురిని తీసుకువెళ్ళి కోసి పడే సింగమలయ్ వీడు బ్యాంకు దొంగతనం కేసు ఇవాళ 11 గంటల్లోగా ఈ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి జాగ్రత్తగా తీసుకెళ్ళు రారా ఏంటి హెడ్ గారు ఇన్స్పెక్టర్ గారు ఒక అక్యూజ్డ్ ని నాలాంటి హెడ్ కానిస్టేబుల్ తో పంపించకుండా నిన్నొచ్చి నీ కుర్ర కానిస్టేబుల్ తో పంపిస్తున్నారే ఇంకా సిన్సియారిటీకి సీనియారిటీకి మర్యాద ఏముంటుంది నువ్వు తెంగరోడు అయ్యా కోర్టు నీకు అసలు ఏమాత్రం అచ్చిరాదు ఇతన్నే తీసుకెళ్ళినవయ్యా అదేం కుదరదు నేను ఏటుగారితోనే వెళ్తాను ఏంట్రా స్కూల్కి వెళ్ళే పిల్లలాగా నేను ఆయనతో వెళ్తాను ఈయనతో వెళ్తానని మారం చేస్తున్నావు ఎవరితో వెళ్ళాను నువ్వు వెళ్ళబోయేది కోర్టుకే కదా షట్ అప్ నువ్వు మాట్లాడకూడదు ఒక అక్యూజ్డ్ కి నా మీద ఎంత నమ్మకం ఉంటే నాతోనే వస్తానని పట్టుబడతాడు నీ మాటలు మాత్రమే స్ట్రాంగ్ అయ్యా నీ చేతలు నీ వీక్ అయ్యా ఇతన్ని తీసుకెళ్ళనే సార్ మీకు నమ్మకం లేకపోతే ఈ కుర్రాన్ని కూడా నాతో పంపండి సరే కూడా వెళ్ళరావయ్యా నీకు ఇదే సరదా అయ్యా గీత మీదే వెళ్తావా ఎందుకు హెడ్ గారు ఏడుస్తున్నారు ఏడుస్తున్నానా నేను ఉద్యోగంలో చేరాక ఇంతవరకు ఏడ్చిన చరిత్రే లేదు ఒకవేళ నేనంటూ ఏడిస్తే నా ఏడుపు కారణం నువ్వే అయి ఉండాలి మరి ఏడ్చేది ఎవరు ఏడుస్తున్న ఆయన కాదు నేను సార్ ఎందుకురా ఏడుస్తున్నావు
జైలుకి వెళ్తున్నాను, కన్న తల్లిని చూడడం కుదరదు. ఓ పాలి ఆశీర్వాదం తీసుకుందాం అనుకున్నా, అది కూడా జరుగుతుందా లేదా దేవుడా? హలో, ఇప్పుడు ఏడిచింది వాడు కాదు, నేను. ఏ వాడి గోడు విన్నాక నేను తట్టుకోలేకపోయాను. ఊరికే లూజ్ లాగా మాట్లాడకండి హెడ్ గారు. అదంతా దొంగతనం చేయడానికి ముందు ఆలోచించుండాలి. ఏమయ్యా, కాకి షర్టు వేసుకోగానే కనికరాన్ని కప్పెట్టేసేవా? పోలీస్ అంటే రౌడీని చూడగానే రౌద్ర రసం ఉప్పొంగాలి, సెంటిమెంట్ ఎదురైతే కుండల కొద్ది కరుణ రసం కురవాలి. వీడి ఇంటికి తీసుకెళ్లి వాళ్ళ అమ్మను చూపించిన తర్వాతే కోర్టుకు తీసుకువెళ్తాం. హెడ్ ఇప్పటికే లేటు. 11 గంటల లోపల వీడిని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఓ పై ఆఫీసర్ ని గౌరవించకుండా ఎదిరిస్తున్నావా నాయన? నేను అసలు ఏం చెప్తున్నానంటే, డూ వాట్ ఐ షే. ఏంట్రా ఇదే ఇల్లు, బండి ఆపని చెప్పండి సార్. ఏయ్, చెప్తున్నాడు కదా ఆపు. నేను ఎంత చెప్పినా మీరు వినడం లేదు. తర్వాత మీ ఇష్టం. సార్ ఈ సంఖ్యలు లోడదేంటి సార్? రై పో, అలాగే వెళ్ళరా, పో పో. కన్న తల్లిని చూడడానికి వెళుతున్నాడు. చూడగానే కౌగిలించుకుని ఏడవాల్సిన సీన్ ఉంది. వీడి కన్నీళ్లతో ఆవిడ కాళ్ళు కడగాల్సిన సీన్ ఉంది. ఇన్ని సీన్లుండగా చేతులకు సంఖ్యలుంటే పాపం వీడు ఏం చేయగలడు? ముందు సంఖ్యలోడిది. వద్దు హెడ్ గారు, ఓవర్గా రిస్క్ తీసుకుంటున్నారు. రిస్క్ తీసుకోవడం నాకు రస్క్ తిన్నంత మజాగా ఉంటుంది. హెడ్ గారు నేను చెప్పేది. Shut up your bloody mouth and release him immediately. పోరే. ఎందుకురా ఏడుస్తావు? మీ అమ్మకేవీ కాదు, నువ్వు ధైర్యంగా వెళ్ళు. నువ్వు మళ్ళీ ఏడిస్తే నేను తట్టుకోలేనురా. రాతి గుండె వాడంత అలా ఏడుస్తున్నా కొంచెం కూడా కరగలేదు. అవునులే, మనలాంటి గొప్ప మనసు అందరికీ ఉంటుందనుకోవడం మందే తప్పు. తల్లి ప్రేమలో వీడు మనల్ని కూడా మించిపోయాడే. హెడ్ గారు కోర్టుకు లేట్ అవుతోంది, వెళ్ళి వాడిని తీసుకురండి. తల్లి బిడ్డల్ని వేరు చేయడం అంటే అంత సంతోషం. సెంటిమెంట్ పేరుతో ఎంతో సైలెంట్ గా చావు దెబ్బ కొట్టాడే పుట్టాడు. చూపేంట్రా బాబు, అసలే వీడు యూ టర్నింగ్లు కొడతాడు. పై ఆఫీసర్లం కదా, మన దగ్గర టర్నింగ్లు బర్నింగ్లు ఉండవు. ఏమన్నా ఉంటే వార్నింగ్లే. అసలు నీకు బుద్ధుందా? యూ నాన్ సెన్స్ ఇడియట్ స్టూపిడ్. కడుపుకి అన్నమే కదా తింటున్నావు? చదువుకొని ముదువు కదా అని చిలక్కే చెప్పాడు, చక్కగా విడమని చెప్పాను. ఇప్పుడు ఏమైంది? ఆంధ్రాలోనే నాకు తెలిసి ఒక అకేషన్ కౌలించి ఏడ్చిన పోలీసు నువ్వేరా? ఇందులో మళ్ళీ వచ్చిరాని ఇంగ్లీష్ ఒకటి చెప్పరా? ఏదేదో మాట్లాడతావుగా, మాట్లాడరా, ఏదో మాట్లాడరా. ఏంట్రా అలా చూస్తున్నావు? ఏంటా చూపు? దొంగ చూపులేంట్రా? నీతో నాకేంట్రా మాటలు? రా ఇన్స్పెక్టర్ చెప్తాను రా. అయ్యో వద్దు బాబు, వచ్చి ఆయనకి సమాధానం పట్టుకుంటా. నా మాట విను. అక్కడేం చెప్పకూడదు, నా మాట విను. నీకు గుర్తుందా, మనం రోజు హోటల్లో బిర్యానీ తింటున్నప్పుడు ముక్కలన్నీ నువ్వే తిన్నావు, నాకు ఒక్కడ కూడా ఇవ్వలేదు. నువ్వు మిగిల్చిన తొక్కలో రైస్ మాత్రమే నేను తిన్నాను. దానికన్నా కాస్త విశ్వాసం చూపించు. తప్పించుకుపోయాడు. ఇప్పుడు ఏం చేయడం? ఇప్పుడు ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి ఎంతవరకు మేనేజ్ చేయగలవు అంతవరకు మేనేజ్ చేయి. వాడు ఎక్కడున్నా సరే నేను సోలోగా వెళ్ళి పట్టుకొస్తాను. నన్ను నమ్మవయ్యా. అమ్మా, ఒకరోజు బాడీ ముందు కూర్చున్నందుకే ఈ పరిస్థితి. నువ్వు అసలు పైసాకి పనికిరావు హెడ్. చెప్తా బాబు, ఎందుకు చెప్పో. గోదావరి వరదలాగా వామిటింగ్స్, గేట్లు ఎత్తేసిన డ్యామ్ లాగా మోషన్స్ అయ్యి నేను ఇలా నీరసంగా ఉంటే నీకు ఎగతాళిగానే ఉంటది. అది కాదు హెడ్ గారు, మనకి ఆరోగ్యం బాగోలేనప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి. తరచూ జ్యూసు హార్లిక్స్ అని తాగుతూ ఉండాలి. చూడు, ఎంతసేపు నువ్వు మాట్లాడని మాటల్లో ఈ ఒక్కటే నాకు చాలా ఊరటగా ఉందయ్యా. వెయ్యి పంచదార వెయ్యి. అమ్మా, ఇంకో స్పూన్ వెయ్యి. అయ్యో, షుగర్ ఎక్కువ కలుపుకోకూడదు, షుగర్ కంప్లైంట్ వస్తుంది. 1 hour కోసారి మనం బాడీలోకి లిక్విడ్ నెక్కిస్తూ ఉండాలి. సింగమల్లయ్య, నువ్వు నా కోసం చాలా ఆలోచిస్తున్నావయ్యా. పేషెంట్ చూడడానికి వచ్చేవాళ్ళంతా బుట్టలతో పళ్ళు తీసుకొచ్చి ఇస్తారు. నువ్వు పేషెంట్ పళ్ళునే రసం తీసుకుని తాగుతున్నావే. అసలు నిన్ను ఎవరు రమ్మన్నారయ్యా? ఎవరు రమ్మన్నారంటున్నా? లూజ్ లాగా మాట్లాడక హెడ్. నిన్ను చూడడానికి ఎవరు వచ్చారు? ఇన్స్పెక్టర్ గారే నువ్వు బతికుంటే మెమో ఇచ్చి రమ్మన్నారు, లేదంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకురమ్మన్నారు. అదే కదా, నువ్వేంటి ప్రేమతో రావడం ఏంటి? ఇలా చూడు,
నువ్వు ఆ రోజు అర్ధరాత్రి నన్ను రైల్వే ట్రాక్ దగ్గర వదిలినందుకే నాకు ఈ గతి. చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనుకుంటే డాక్టర్ సర్టిఫికేట్ తీసుకుని సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఇచ్చి హెడ్ గారి బాడీ కండిషన్ బాగా ఉంది, ఆయన డ్యూటీలో చేర్చుకుంటే డ్యూటీలా సక్రమంగా చేయడానికి ఏ ఇబ్బంది లేదని చెప్పు. అదే నువ్వు నాకు చేసే ఉపకారం. అలాగే. ఈ వేషాలే వద్దనేది. సార్, ఇతను మీకు తెలిసిన అతనా? అవును. దయచేసి మీరు వెళ్ళేటప్పుడు మీతో పాటే తీసుకువెళ్ళండి. ఏమా? పాపం ఆ ముసలాయన నిన్న బ్రెడ్ తింటుంటే అది లాక్కోవడం కోసం ఆయన మీద పడి నానా రాద్ధాంతం చేశాడు. కరువు గొట్టు మొహం. చిపా పొడిచానంటేనా? ఏమయ్యా? ఊరికే. అవును బాబు, ఈ దరిద్రపు వెదవని తీసుకువెళ్ళిపో. ఎన్ని నమ్మి ఒక వస్తువు కూడా ఉంచలేం. తిరిగి చూసేలేపో మొత్తం తినేస్తున్నాడు. ఏడిది కడుపా కళ్ళే పల్లి చేరువా. అది కూడా పర్వాలేదండి. పసిపిల్లాడు తాగే పాలను కూడా చూడకుండా ఫీడింగ్ బాటిల్ లాక్కుని మరీ తాగేశాడు. నా బిడ్డేమో రాత్రంతా పాలు అని ఏడుస్తూనే ఉంది. వీడేమో గురకబెట్టి నిద్రపోయాడు. నీ కృష్ణపేద. నోరు మూసుకుని ఉండలేరా? వచ్చిన వాళ్ళంతా తలాకాసిని తెస్తే నేనెందుకు అలా చేస్తాను? పెద్ద కంప్లైంట్ చేసేస్తున్నారు. అతనికంటే పై ఆఫీసర్ నేను. అతను చెప్పడం ఏ ప్రయోజనం ఉండదు. నోరు మూసుకూర్చో. నా సర్వీస్ లో ఇలాంటి బేవర్స్ రకాన్ని ఇంతవరకు చూడనే లేదు సార్. సిస్టర్. అలాగే సార్. ఏంటి? ఆ కానిస్టేబుల్ ఏం చెప్పి వెళ్ళాడు? ఇక్కడ నుంచి కదిలి ఎటైనా వెళ్ళినా నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడినా కట్ చేసేయమన్నాడు. దొంగ వెధవ సెంటిమెంట్ గా డైలాగులు కొట్టి నా ఉద్యోగానికి ఎసరు పెట్టి ఇలా ఇల్లు తుడిచే లెవెల్కి దిగజార్చేవరా దొంగ రాస్కెల్. పొట్టి వెధవ, ఏదో ఒక రోజు నిన్ను నాగ్గా స్టేషన్ తీసుకొచ్చి 1-2 ఏకమయ్యేలా కొట్టకపోతే నా పేరు ఎన్కౌంటర్ ఏకాంబరమే కాదు. నేనేదో తల్లి ప్రేమకు బొట్లో పడ్డాను అనుకో. నువ్వైనా కర్తవ్యాన్ని మర్చిపోయిన నన్ను 2 పీకైనా దారిలో తీసుకురావచ్చు కదా. నా పాటికి నేను మాట్లాడుతుంటే వీడేటో చూస్తున్నాడు. ఎట్టు? ఆహా, మ్యాటర్ ఎక్కడుందా? నీకెంత ధైర్యం అయ్యా? అసలే చేసిన తప్పుకి ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇల్లు తుడిపిస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మాయికి లైన్ వేస్తున్నావే. తెలిస్తే నిన్ను చీరేయడమే కాదు, నన్ను కూడా తోలొల్చి వేలాడదీస్తాడు. నీ ఇలా చూడు, అక్కడ శుభ్రమైంది. మురికి ఇప్పుడు నీ మనసులోనూ ఎక్కడ ఉంది. నువ్వు ఎక్కడికి వచ్చి చూడు, నేను అక్కడికి వెళ్ళి తుడుస్తాను. మంట. అవును, వెళ్ళు. ఒక్కసారి కొట్టినంతలోనే భయపడతానేంటి? నువ్వెన్నిసార్లు కొట్టినా నేనే నీ పై ఆఫీసర్ని, అది తెలుసుకో. ఇలా సిగ్గు లేకుండా ఇల్లు తుడవడం కంటే మాట్లాడకుండా రాజీనామా చేసి వెళ్ళిపోండి. ఎందుకు? నేను రాజీనామా చేస్తే నా హెడ్ ఉద్యోగానికి నువ్వు వద్దామని చూస్తున్నావా? అది జరగదు. చూడు మిస్టర్, ఇంతకు ముందున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక రోజు నన్ను ఉద్యోగంలోంచి తరివేయడానికి లెటర్ని కడగమన్నాడు. అప్పుడే నేను జంకలేదు. నేను చేస్తున్న పోలీసు ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి. దానికోసం నేను ఏమైనా చేస్తాను, తెలుసుకో. రాజీనామా చేయాలంట. రాజీనామా ఆశ చూడు. ఏంటి మోకాళ్ళ మీద కూర్చుని మళ్ళీ ఇటు చూస్తున్నాడు? అమ్మో, చూపదో టైపులో ఉందే. ఆహా, వీడూరుకున్న కంత్రి కుర్ర దూరుకునేలా లేదే. 4 వైపులా తిరుగుతూనే ఉంది. ఆహా, ఇలా కుదరదు. లేవయా, లేవయా, ముందులే. ఇలా చూడు, నువ్వు నన్ను బలి చేయడానికి ప్లాన్ వేసావని బాగా అర్థమైపోయింది. ఇక్కడ తుడిచింది, ఇక చాలు. వెళ్ళా గోడతుడు, వెళ్ళు. నగరాలన్నీ నా దగ్గర కాదు. డూ వాట్ ఐ సే. గో. రావే నా రాణి. ఎందుకు వెళ్ళిపోతున్నావు? నేనే యువతలకు లాగాను. ఏం జరుగుతుంది ఇక్కడ? నా నోట్లో ఉన్న బబుల్ గమ్ని తన నోటితో లాగేసుకుంది హెడ్ గారు. నోటితో తీసుకున్నావా? ఇలా చూడు, నీకేదైనా తినాలనిపిస్తే కొట్టుకెళ్ళి ఓ వడ కొనుక్కు తిను. ఆకలేస్తే అట్టు కొనుక్కు తిను. మగపిల్లాడి నోట్లోంచి ఇలా ఎంగిల్ లాక్కు తింటున్నావే. నువ్వు అసలు సర్కిల్ ఇన్స్పెక్టర్ కూతురువేనా? వస్తాను. హెడ్ గారు కడుపు మంట లైట్గా.